హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ఈరోజు కంపోస్ట్ రెడీ చేస్తున్నాను. కొంచెం డ్రై అయిన చెట్లన్నీ లాగేశాను. రాధా మనోహరం ఫ్లవర్స్, మిర్చి మందారం. ఈ మందారం చాలా బాగా వస్తాయి, డైలీ ఎక్కువ వస్తాయి ఫ్లవర్స్ కూడా. మెంతి కూర, ఇందులో కొన్ని మెంతులు వేసాను, చాలా బాగా వచ్చినాయి. నెక్స్ట్ టైం వేసినప్పుడు గార్డెన్ పేరు రాస్తాను. మెంతులు అలా పేరుతో వేస్తాను. ఇలా గ్రీన్గా వచ్చినప్పుడు చాలా బాగుంటుంది. ఇలా టబ్లో చిన్ని టెర్రస్ గార్డెన్ అని రాస్తాను. మెంతులు వేసేస్తాను నెక్స్ట్ టైము. క్యాప్స్ ఇంకా ఊడలేదు, ఇప్పుడిప్పుడే కొన్ని ఊడుతున్నాయి మెంతుల క్యాప్స్. ఇందులో అయితే అస్సలు గ్యాప్ లేకుండా చాలా బుషీగా ఎంత ముద్దుగా ఉంది, చాలా బాగుంది. ఇదైతే కొంచెం గ్యాప్తో వచ్చింది, మిడిల్లో కొన్నే రాలేదు. వేసినవన్నీ చాలా బాగా జర్మినేట్ అయినాయి. ఇక్కడ కొన్ని వాటర్ పోస్తున్నాను. ఈ చిన్న డబ్బాలో అయితే చాలా బుషీగా వచ్చింది, గ్రీన్గా. ఇక్కడ కూడా కొన్ని వాటర్ పోస్తున్నాను. ఈ ప్లాంట్ ఏంటో చెప్పండి. చూడటానికి ప్లాంట్ రాడిష్లా ఉంది, కానీ రాడిష్ కాదు. ఆవాలు వేసాను కొన్ని నేను, ఎల్లో ఫ్లవర్స్ కోసం. ఇంత బుషీగా వచ్చింది. కరివేపాకు ప్లాంటు, కొన్ని టమాటా మొక్కలకి, ఇక్కడ పుదీనాకి, ఇటువైపు కొన్ని పోసేసాను. మ్యారీగోల్డ్ ప్లాంటు కొమ్మ పెట్టుకున్నాను కదా, మొగ్గలు స్టార్ట్ అయినాయి. ఇలా కొమ్మలు పెట్టుకుంటేనే త్వరగా ఫ్లవర్స్ వస్తున్నాయి. మనం సీడ్ నుంచి వేస్తే 3-4 months పడుతుంది. ఇలా అయితే 1 month 20 daysకే ఫ్లవర్స్ స్టార్ట్ అవుతున్నాయి, ఏ ప్లాంట్ అయినా సరే. టమాటా మొక్కలు కూడా అంతే, ముదురు మొక్కలు తీసుకోవాలి, లేతవైతే ఇంకా చెట్టే చచ్చిపోతుంది. ముదురు ప్లాంట్స్ని కటింగ్ చేసేసి స్లీపింగ్ లైన్లో పెడితే త్వరగా వచ్చేస్తుంది టమాటా ప్లాంట్, త్వరగా కాయలు స్టార్ట్ అవుతాయి. లేతదైతే చచ్చిపోతుంది, రాదు సరిగా. బంతి మొక్కల్లాగే అది కూడా కొంచెం మట్టి తగిలినా చాలు, కాకపోతే సాయిల్ కొంచెం లూజ్గా ఉండాలి. సాయిల్ లూజ్గా ఉంటే చాలా బాగా వస్తాయి. ఈరోజు ఎండ బాగా ఉంది, అందుకే నేను ఇవి చిన్న మొక్కలు కదా, చాలా డెలికేట్గా ఉంటాయి, చిన్న చిన్న బేబీ ప్లాంట్స్ కదా, అందుకని ఈ ప్లాంట్స్ పైన కూడా నేను లైట్గా వాటర్ జల్లేస్తున్నాను. ఇవి ఫ్లవర్ ప్లాంట్స్ కొన్ని. ఇక్కడైతే ఎండ ఎక్కువగా రాదు, అసలు ఎండ రాకుండా కూడా ఉండదు, మార్నింగ్ టైంలో వస్తుంది, అందుకే సైడ్ పెట్టుకున్నాను. ఇక్కడ నేను ఈరోజు క్యారెట్ జ్యూస్ తీసుకున్నాను. క్యారెట్స్, బాగా పండిన టమాటాలు, బీట్రూటు, పుదీనా కూడా వేసుకుంటాను. ఈ బీట్రూట్ 2 weeks అయింది నేను మార్కెట్లో తెచ్చుకుని. కొంచెం వాటర్ లేదు దాంట్లో, డల్ అయిపోయింది, ఇంకా అది వేయటం లేదు. నేను కిచెన్ వేస్ట్లో వేసేస్తున్నాను. ఈ బీట్రూట్ పెట్టినా వచ్చేస్తాయి రూట్స్, నేను ఇది వేస్ట్గా పడేయను. ఇలా క్యారెట్ వేసుకున్న వేస్ట్ నేను వడపోయకుండానే అది క్యారెట్ పెట్టగానే వచ్చేస్తుంది జ్యూసు. వాటర్ కూడా అస్సలు పోయిను, సపరేట్గా వచ్చేస్తుంది. ఈ పిప్పు వాటర్, క్యారెట్ జ్యూస్ సపరేట్గా గ్లాస్లోకి వచ్చేస్తాయి, అస్సలు వాటర్ పోయకుండానే. దీనిలో డ్రై ఫ్లవర్స్ అన్నీ కలిపి పెట్టుకున్నాను ఎండలో. ఈ టబ్ ఖాళీగా ఉంది. ఈ టబ్లో ఫస్ట్ టైం నేను చిన్న చిన్న హోల్సే పెట్టుకున్నాను. ప్రస్తుతానికి ఇందులో నేను కంపోస్ట్ రెడీ చేసుకుంటున్నా. మొక్కలు పెట్టేటప్పుడు ఈ హోల్స్ ఇంకొంచెం పెద్దగా ఉండాలి, లేకపోతే రావు మొక్కలు సరిగా.
డ్రైనేజ్ ప్రాపర్గా ఉంటేనే వస్తుంది. చిన్నగా ఉన్నాయి. ఇప్పుడు కంపోస్ట్ రెడీ చేసుకుంటున్నాను. నెక్స్ట్ టైం మొక్కలు పెట్టేటప్పుడు నేను మళ్ళీ మట్టి మార్చినప్పుడు కొంచెం పెద్ద హోల్స్ చేసుకుంటాను. ఇలా కిచెన్ వేస్ట్ వేసేసా స్టార్టింగ్. ఇది ఇంకా రెడీ అవ్వలేదు కదా, ఇందులో అప్పుడే మొక్కలు వేయను. నేను ఒక 1 మంత్ వెయిట్ చేస్తాను, బాగా రెడీ అయిపోతుంది. అప్పుడు కనీసం 20 డేస్ అన్న ఆగాలి. ఏమైనా సీడ్స్ వేస్తే అవి రూట్స్ వచ్చేసరికి టైం పడుతుంది కాబట్టి ఈలోపు కంపోస్ట్ రెడీ అయిపోయింది. మొక్కలు అయితే వేయను. డ్రై లీవ్స్, కొన్ని ఎండిపోయిన చెట్లు, మిర్చి ప్లాంట్స్ ఉంటే అవి మొత్తం పీకేసాను. ఈ కొబ్బరి తాడు అది కూడా వేసేసుకోవచ్చు. ఇందులో రెడీ చేసుకుని ఇందులోకి షిఫ్ట్ చేశాను. ఈ పుల్లలు, ఈ కర్రలు ఇవన్నీ వేస్తే మొక్కలకి హెయిర్ బాగా వెళ్తుంది, రూట్స్కి లూజ్గా ఉంటుంది మట్టి కూడా. ఇదైతే వెడల్పుగా ఉంది, పుల్లలు ఇవి చాలా ఉన్నాయని ఇందులో వేసేసాను. కొబ్బరి పీచు కూడా వేసాను, కొబ్బరి తాళ్ళు. నేను ఇలాగే రెడీ చేసి పెట్టుకున్నా. ఇందులో చాలా బాగా వస్తున్నాయి మొక్కలు. లీఫ్ మైనర్ తీసేసాను. నెక్స్ట్ డేకి చుక్కమల్లి మొగ్గలు స్టార్ట్ అయినాయి, విప్పుతుంది. కొమ్మలు వేసాను, వచ్చేసినాయి చుక్కమల్లి పువ్వులు. చుక్కమల్లి ప్లాంట్ చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. నిత్యం డైలీ వస్తాయి ఫ్లవర్స్. కొమ్మల నుంచే పెట్టేశాను నేను. దీన్ని ఇలా కొంచెం లైట్గా మట్టి వేసేసి కవర్ చేసేస్తున్నాను, స్మెల్ రాకుండా. దోమలు అవి వస్తూ ఉంటాయి, అవి రాకుండా కొంచెం మట్టి వేసేస్తున్నాను. ఇంకా కొంచెం మట్టి వేస్తాను, ఫుల్గా చేసేసి వాటర్ జల్లేసి పెట్టేస్తాను పక్కకి. మట్టిలో పెడతాను, బ్లాక్ వాటర్ వస్తాయి. టెరెస్